నా పేరు చార్లెస్. మాది పొదిల దగ్గర తుమ్మగుంట. నేను కొత్తగూడెనికి ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా అప్పులతో వచ్చాను. 10 లక్షల అప్పులతో వచ్చాను. నేను బేల్దారి మేస్త్రిని. నా దగ్గర 15 మంది వర్కర్ ఉంటారు. ఈ అప్పులు ఎలా తీరుతాయని చాలా బాధతో ఉన్నప్పుడు నేను అమ్మ తేజన్న మినిస్ట్రేషన్కి కొత్తగూడ దగ్గర ఉన్నప్పుడు దేవులు ఆడుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ అడుగుపెట్టి నేను ఒక 4 నెలలు 5 నెలలు ఇక్కడ వర్క్ చేస్తాను కొత్తగూడలో. స్వల్ప అప్పులు కొంత తీరినాయి. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ కొత్తగూడానికి వచ్చాను. కొత్తగూడానికి ఇక్కడ వర్క్కి వచ్చి నేను మళ్ళీ అమ్మ తేజన్న మినిస్ట్రేషన్కి వచ్చాను. మినిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో ముందు ఒక రోజు వచ్చిన తర్వాత ఒక 5 బ్యాగులు రైస్ ఇచ్చాము. సేవకు నడుపుతున్న అనాథ శరణానికి ఇచ్చాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నయ్య నడుపుతున్న అనాథ శరణాన్ని బట్టి నాకు గుప్పిళ్ళు ఇప్పాను. ఆ గుప్పిళ్ళు ఇప్పిన తర్వాత నేను బలపడి అప్పులన్నీ తొలగిపోయాయి. మళ్ళీ నేను దేవునికి బలపడ్డ తర్వాత మళ్ళీ నేను 10 బ్యాగులు మమ్మీకి చెప్పాను. మమ్మీ నేను మళ్ళీ తిరిగి వచ్చిన 10 బ్యాగులు ఇవ్వాలి మమ్మీ అని ఆశకెళ్ళి మమ్మీ నా నెత్తిని చేయబెట్టి ప్రేయర్ చేసింది. నేను దుఃఖంతో ఉన్నప్పుడు ప్రేయర్ చేసింది. తిరిగి మళ్ళీ 10 బ్యాగులతో వచ్చాను. దేవుడు ఇంకా నన్ను బహుగా దీవించాలని ఈ అనాథశానికి ఇప్పుడు 10 బ్యాగులకి ఇదే వస్తే 20 బ్యాగులతో రావాలని ఆశపడుతున్నాను. మా జీవితంలో దేవుడికి ఇచ్చినాక మేము బలపడ్డాం.